కడప జిల్లా సీకేదిన్న మండలం మద్దిపాడు రిజర్వ్ ఫారెస్ట్కి చెందినటువంటి సుమారుగా 60 ఎకరాల భూమిని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెందినటువంటి కుటుంబ సభ్యులు ఆక్రమించినట్లు పూర్తిగా ఆ యొక్క వాస్తవాలు అయితే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నట్టు అర్థమవుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు గడిచిన వైకాపా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుడిగా పనిచేశారు ఈయన. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఈయన సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలో 140 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే ఆ 140 ఎకరాలతో పాటు అదనంగా 60 ఎకరాల ఏదైతే అటవీ శాఖ భూమిని ఆక్రమించారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి విచారణ జరిపించింది అక్కడి ప్రస్తుత కూటమి ప్రభుత్వం, అక్కడ కలెక్టర్లు వీళ్ళందరితో కూడా. అయితే కొద్దిమేర అటవీ శాఖ భూమిని ఆక్రమించుకుని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో కేసు కోర్టుకు చేరింది. కోర్టు ఏమో రెవెన్యూ శాఖను ఒక పక్క, మరో పక్క అటవీ శాఖ ఇద్దరు మరొకసారి రీసర్వే చేపట్టి పూర్తి వాస్తవాలన్నీ బయట తీయని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అంశం గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆయన డిఫెక్టో చీఫ్ మినిస్టర్గానే పనిచేశాడు 5 సంవత్సరాల పాటు. నిజానికి ఆయన అంత అధికారం ఉండి 60 ఎకరాలు ఆక్రమించాడంటే బహు తక్కువ కిందగానే నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా. ఎందుకంటే అంతకన్నా చాలా ఎక్కువ ఆక్రమించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు, ఇంతకన్నా అనేక మంది వైఎస్ఆర్ సిపి నాయకులు చాలాసార్లు భూములు ఆక్రమించిన దాంతో పోలిస్తే ఒక డిఫెక్టో చీఫ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి 60 ఎకరాలతో సరిపుచ్చుకున్నాడంటే నేనేమనుకుంటున్నా అంటే గతంలో ఇతను ఒక జర్నలిస్టిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళాడు కాబట్టి ఆయన మనసు అంతకన్నా స్పీడ్గా పనిచేయలేదేమో అక్కడ అనిపిస్తుంది. అదే కనుక అంత హోదా కలిగిన వ్యక్తి, అంత అధికారం కలిగిన వ్యక్తులు వందల వేల ఎకరాలు కూడా ఆక్రమించారు. సరే, 60 ఎకరాలు ఆక్రమిస్తే నేను దాన్ని సమర్థిస్తున్నాను కాదు, ఖచ్చితంగా ఆక్రమించి ఉంటాడు. ఎందుకంటే దాన్ని 140 కొని ఇంకొక 60 కనుక కలుపుకుంటే 200 ఎకరాల ఎస్టేట్గా ఉంటుంది కదా ఒక లెక్కగా అని. సింగిల్ బిట్టు 200 అని చెప్పుకోవడానికి బాగుంటుందని చేసుంటాడు, తప్పేం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చట్టాలు ఏమీ పనిచేయలేదు. ఆయన కూడా చెప్పాడు, మనమేమి చట్టాలను గౌరవించి చట్టాలను ఆచరించి మనం ఈ పదవిలోకి రాలేదు, మనం చట్టాలకు వ్యతిరేకంగా పనిచేసే ఈ పదవిలోకి వచ్చాం. ఎందుకు చెప్పాడంటే ఆయన కౌంటింగ్ రోజు ఏజెంట్లని రేపు మర్నాడు పంపాలనగా మొన్న ఎలక్షన్ 2024 ఎలక్షన్ అప్పుడు ఎవరైతే చట్టాన్ని వ్యతిరేకిస్తారో, అధికారులని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో, అధికారుల మీద దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తారో వాళ్ళు మాత్రమే ఉండండి హాల్లో, అంతే తప్ప అధికారులు చెప్పే నియమ నిబంధనలు పాటించే వ్యక్తులు మాకు అక్కర్లేదు అని కూడా చెప్పాడు. అంటే ఆయనకి చట్టం పట్ల గౌరవం లేదనేది ఆయనకు అర్థమైపోయింది, మనకు కూడా అర్థమైపోయింది. అట్లాంటి వ్యక్తి ఒక 60 ఎకరాలు అది కొన్న భూమికి పక్కనే ఉంది, అది రెవెన్యూ అవ్వచ్చు, అటవీ శాఖ అవ్వచ్చు, ఎవరిదైతే ఏంటి. మళ్ళీ 35 ఏళ్ళు అయితే మనం ప్రభుత్వంలో ఉంటాము, అందులో తను అంత పెద్ద హోదాలో ఉన్నాడు. చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి గారి మీద కూడా వైజాగ్లో భూ ఆక్రమణలు వచ్చినాయి, తర్వాత విజయసాయి రెడ్డి మీద వచ్చినాయి, పెద్దిరెడ్డి మీద అయితే చెప్పనే వద్దు. వాళ్ళు కూడా సవాళ్ళు కూడా ఇసిరారు కానీ మళ్ళీ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఆబ్కారీలో మా పాత్ర లేదు, లేకపోతే ఎర్ర సందనంలో లేదు, భూ ఆక్రమణలో లేదు అని చెప్పి మళ్ళీ వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. కాబట్టి ఇది ఆక్రమించలేదు అనేది నేను చెప్పను. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు అది రెవెన్యూదా అటవీ శాఖ అనేది కొంచెం సందిగ్ధం ఉంది. ఖచ్చితంగా ప్రైవేట్ ల్యాండ్ అయితే కాదు, ప్రభుత్వంలో రెవెన్యూ శాఖకు సంబంధించి కొంత ఉందంటున్నారు, కొంత రిజర్వ్ ఫారెస్ట్ ఉండొచ్చు. కాకపోతే ఆ 40 ఎకరాల్లో ఎవరిది ఎంత ఉందనేది ఇప్పుడు 1-2-3 ఎకరాలు అటో ఇట్లో ఉన్నమాట. 2 శాఖలు కోర్టుకు వెళ్ళి మాది కాదంటే మాది కాదు, మీరిద్దరు సంయుక్తంగా సర్వే చేయమని చెప్పింది. చేసినప్పుడు సంయుక్తంగా 2 మ్యాపులు అటవీ శాఖ రిజర్వ్కి సంబంధించిన నక్షా ఉంటుంది, ఎంత రికార్డ్స్ ఖచ్చితంగా ఉంటాయి. రెవెన్యూ కూడా పాత రికార్డులన్నీ తీసుకుని కూర్చుంటే అది ఎవరెవరు ఎంతో తేలుతుంది. ఇప్పుడు ముందు గవర్నమెంట్ది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది ఆ 40 ఎకరాల్లో డిమార్కేషన్ చేయాలి. ఈ 200 ఎకరాల్లోంచి ఆ 140 విడగొట్టేయాలి, వాళ్ళది వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు గతంలో వైజాగ్లో విజయసాయి రెడ్డి, అసలు వైజాగ్కి ఏమైనా సంబంధం ఉందా? విజయసాయి రెడ్డి నెల్లూరు జిల్లా ఆయన, అక్కడ ఇన్ఛార్జిగా పెట్టినందుకే అక్కడ సముద్రపు అలలు అంటుకునే వరకే ఆక్రమించారు. ఆ అమ్మాయి పేరు నేహారెడ్డి ఇది ఉంది, కూతురు. అసలు అది ఫౌండేషన్ కూడా ఎట్లా చేశారంటే రేపు కట్టబోయే రిసార్ట్స్కి అలలు వచ్చి కానీ సునామీ వచ్చి కొట్టుకున్నా కూడా ఏమీ కాకుండా, ఇప్పుడు ఆర్కే బీచ్లో రిటైనింగ్ వాల్ కట్టి ఉంది, అప్పుడప్పుడు ఒక్కోసారి సముద్రం బాగా
పోటెత్తినప్పుడు ఏదన్నా వాతావరణంలో పెద్ద మార్పులు జరిగినప్పుడు అది ఇరగదీసి పడిపోతుంది. అది చూసిన మీదట వాళ్ళు ఇలాంటి పరిస్థితి రాకూడదు మనం కట్టే రిసార్ట్కి అని కనీసం ఒక 20 అడుగులో 25 అడుగులో కాంక్రీట్ వేసేసారు. కింద నుంచి ఐరన్ రాడ్స్ పెద్ద పెద్ద వేసుకెళ్ళారు. ఇప్పుడు అది పీకటానికి వెళ్తే మామూలుది అనుకుని కూడా వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఎంత పీకినా కిందకి వెళ్ళిపోతుంది, కోట్ల రూపాయలు అవుతుంది పొక్లైన్ల ఖర్చు. కోర్టుకి వెళితే ఇప్పుడు కోర్టు చెప్పింది, అయ్యా మీరేమి మీ సొంత నిధులతో పీకెచ్చక్కర్లేదు, ఎవరైతే కట్టారో వాళ్ళ నుంచి రెవెన్యూ రికవరీ చట్టం కింద తీసుకోమని చెప్పింది. అట్లా ఎక్కడ స్థాయిలో వాళ్ళు ఆక్రమించినప్పుడు సీకే దీన్ని అది ఎక్కడో రిమోట్ ఏరియా, ఆ ఊరి పేరు ఏంటి, మద్దిమడుగు రిజర్వ్ ఫారెస్ట్, ఇక్కడ ఎవడొచ్చి చూస్తాడు. అందులో మొదటి భూమి రోడ్డు పక్కది వీళ్ళదే పట్టాయే, వెనక వైపు ఉన్నదా ఆక్రమించేశారు, కనపడదు కదా. ఎప్పుడైనా ఇల్లు మనం చూసేటప్పుడు ముందు చూస్తాం కానీ పెరడు ఎంత ఉందో ఎవడు చూస్తాడు. పనిలో పనిగా ఆక్రమించాడు. మొన్న మధ్య ఇతను ఈ రామచంద్రారెడ్డి గారు కూడా కొన్ని ఫోటోలు అన్నీ బయటకు వచ్చినాయి. అడిగితే అంటే భవనాలు పెద్ద పెద్ద భవనాలు అడిగితే పని వాళ్ళ కోసము ఆవుల కోసం అని. తర్వాత ఈ అడవి అటవీ మృగాలు క్రూర మృగాలు దాడి చేయకుండా పెద్ద ఎత్తున ఫెన్సింగ్, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఎలాంటి ఫెన్సింగ్ వేశారో అక్కడ గెస్ట్ హౌస్ కూడా కట్టారు. అది చెప్పటంలో గెస్ట్ హౌస్ పని వాళ్ళ క్వార్టర్స్ చూపిస్తున్నారు. అది ఎందుకంటే పనుల కోసం అంటున్నారు కదా. కాదు అది ఎందుకంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆస్వాదించాలి జీవితాన్ని కట్టారనమాట. రష్యాలో అప్పుడు సోషలిస్టు కంట్రీగా ఉన్నప్పుడు దాచాస్ అని ఉండేవి, మన గెస్ట్ హౌస్ లాంటివి అనమాట. దాచాస్లో అన్ని ఐరోపా దేశాల్లో ఉండే విలాసవంతమైన సౌకర్యాలన్నీ ఉంటాయి, కానీ అవి సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండవు, సామాన్య ప్రజల కంట్లో పడవు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఎలాంటి పెద్ద గోడలు కట్టారో అలా గోడల మధ్యలో ఉంటాయి. అది కమ్యూనిస్ట్ పార్టీలో పెద్ద నాయకుల కుటుంబీకులకు మాత్రమే అక్కడ లోపలికి అనుమతి ఉంటుంది అనమాట. ఆ బయట వాళ్ళకి అసలు ఏం తెలీదు. అక్కడ ప్రపంచంలో ఉండే విలాసాలన్నీ లోపల దొరుకుతాయి, కానీ మామూలు రష్యన్స్కి ఆ రోజున బ్రెడ్ ముక్క బట్టరే అంతే. అవి కూడా దొరికే కాదు రేషన్ షాపుల్లో. అలాంటి పరిస్థితి ఎదుర్కొంది రష్యా. అట్లాగే ఇవన్నీ కూడా ఈ విలాసవంతమైన భవనాలు. ఇప్పుడు ఈయన 200 గజ దాంట్లో 200 ఎకరాల్లో గెస్ట్ హౌస్ కడతాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన ఒక జర్నలిస్ట్గా బ్యాక్గ్రౌండ్తో వెళ్ళినా ఎప్పుడైతే ఈ పదవికి కోటరీలో ప్రధాన వ్యక్తిగాను డిఫెక్టివ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, ఆయన జీవన ఇది పెరిగిపోయింది కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాడు అందరితో పాటు. తర్వాత క్వాడ్జీ విషయంలో నెల్లూరులో జరిగిన క్వాడ్జీ కుంభకోణం ఆయన ఉన్నాడు కదా, కాకాణి గోవర్ధన్ రెడ్డి గాడ్ ఫాదరే ఈయనని చెప్తున్నారు. అసలు ఆయన మూలనే ఆయన అవన్నీ చేయగలిగాడని. కాబట్టి అందులో కూడా దాదాపు 250 కోట్ల రూపాయల క్వాడ్జీ వెళ్ళిపోయిందని చెప్తున్నారు. అందులో ఆయన భాగం సజ్జల రామకృష్ణారెడ్డికి ఉంటుంది. రేపు గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు చెబుతాడు ఇవన్నీ, ఎవరు చేయించారు, ఎవరెవరికి ఎంత ఇచ్చాను. ఇప్పుడు కొలతలు అయితే వేశారు, ఎంత క్వాంటిటీ ఆఫ్ క్వాడ్జీ తవ్వకం చేశారు అక్రమంగా అని. ఎక్కడ పోతే రికార్డులని తప్పు చెప్పలేరు కదా. కాబట్టి మీరు అన్నట్టు ఇవాళ కోర్టు ఆదేశాల మేరకు కనుక 2 సంయుక్తంగా సర్వే చేసి వాటిని కోర్టుకి సమర్పించినప్పుడు కోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకోమని ఆర్డర్ చేస్తుంది. తర్వాత ఆక్రమించి చెట్లు కొట్టినందుకు కూడా ఎవరైతే దానికి బాధ్యులు అవుతారో వాళ్ళ మీద రిజర్వ్ ఫారెస్ట్ చెట్లు కొట్టేటువంటి చిన్న క్రైమ్ ఏం కాదు, చాలా పెద్ద శిక్షలు ఉంటాయి. ఆ శిక్షలు ఖచ్చితంగా పడతాయి. ఓకే, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెంకట్ గారు, మన వీక్షకులు.